చాలా బాగుంది, అందరు చూడొచ్చు. స్టోరీ యూనిక్ ఉంది. వేరే లెవెల్. మోయే మోయే కూడా ఉంది. మోయే కూడా ఉంది. అంటే కుర్చీ మడతపెట్టి సాంగ్ తోనే హైలైట్ అయింది. అదొక్కటే బాగుంది, బాగుంది. వేరే లెవెల్ డాన్స్. మోయే మోయే కూడా ఉంది, బాగుంది. మోయే డిసప్పాయింట్ అయ్యారా బ్రో? కొంచెం కొంచెం అంటే మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మూవీ లేదా? అంటే సమ్వాట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ కొంచెం తగ్గింది. బట్ వాట్ ఎవర్, వి ఆల్వేస్ లవ్ మహేష్ బాబు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా లాస్ట్ వరకు మహేష్ బాబే. మోయే డీసెంట్ మూవీ, పర్లేదు. అంటే సాంగ్ యూట్యూబ్ బాగా ట్రెండ్ ఉంది కదండి. సాంగ్ అంటే మహేష్ బాబు కోసం చూడొచ్చు సినిమా. డీసెంట్ మూవీ. శ్రీలీల గారు మహేష్ బాబు గారు సాంగ్ యూట్యూబ్ బాగా ట్రెండ్ అయింది. సో మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఫ్యాన్స్? ఎంబీ ఫ్యాన్స్ అయితే పక్కా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మూవీ వైజ్ అయితే కొంచెం లాగ్ ఉంది అక్కడక్కడ అంతే. అంటే లాస్ట్ టైం మహేష్ బాబు గారు మూవీస్ ఏవైతే ఉన్నాయో భరత్ అనే నేను ఒక పొలిటికల్ థీమ్తోనే ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు. అండ్ అలాగే మహర్షి కూడా ఒక మంచి రైతు అనేది తీసుకొచ్చారు కదా. ఈ మూవీ నుంచి అట్లా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్? మదర్ సెంటిమెంట్ ఉంది. అందరు అనుకుంటున్నట్టు మెసేజ్ మాత్రం ఇవ్వలేదు ఈసారి. ఎంబీ ఫ్యాన్, నేను కూడా ఎంబీ ఫ్యానే. ఎంబీ కోసం చూడొచ్చు. థ్యాంక్స్. బ్లాక్ బస్టర్ సినిమా 500 రోజులు ఇష్టం నడుస్తా అంటే అంత నడుస్తుంది సినిమా. చాలా డిసప్పాయింట్ అయిపోయినా నేను, అర్థమవుతుందా? ఆయనని పురి జగన్నాథం చేయమని ఇట్లాంటి స్టోరీస్ సెట్ కావు. మహేష్ బాబు చాలా మంచిగా చేసిండు. చెప్పాలంటే మహేష్ బాబు చాలా కష్టపడ్డాడు. డ్యాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, డైలాగ్ పరంగా అన్నీ బాగున్నాయి. కానీ స్టోరీ మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ సీరియల్ స్టోరీ ఉంది అంతా. డిసప్పాయింట్. నిన్న రాత్రి నేను హనుమాన్ చూసిన. హైలైట్ సినిమా తీసిండు. 40 crores 400 crores చూపిండు. ఈ సినిమా మాత్రం డిసప్పాయింట్ చేసిండు. పురి జగన్నాథం తీయమనండి, కరెక్ట్ పడుతుంది సినిమా. డ్యాన్స్ నేర్చుకుంటున్నావు, మహేష్ బాబు ఇంకా అందంగా అవుతున్నాడు. అంత మంచివానికి డైరెక్టర్ దొక్కలేరా, ఇలా కథలు దొక్కలేవా, నిజామాబాద్లో కథలు రాస్తున్నా. సినిమా ఎంత మంచి డ్యాన్స్ చూస్తే అల్లు అర్జున్ వాళ్ళు ఆడినట్టు అనిపిస్తుంది. ఆ డ్యాన్స్ చూస్తుంటే ఇంత మంచిగా ఉన్న హీరోకు ఏమవుతుంది కథ రాస్తానికి ఇలా వల్ల అయితే లేదా? పెద్ద హీరో, నంబర్ 1 హీరో, నార్మల్ హీరో కాదు సినిమా తీస్తానుకు. ఒకసారి ఆలోచించి ఒక కథ ఇవ్వండి మంచిది. పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ చెప్తే సూపర్ హిట్ సినిమా అది. ఒకసారి మహేష్ బాబుని చూడండి, అమ్మ కాలేజీ పోయే పొలాన్ని లెక్కున్నాడు. అట్లాంటి ఏదో దొరకడం గొప్ప విషయం. సో అంటే బాబు గారు యాక్టింగ్ బాగానే ఉంది కానీ ఎంచుకున్న స్టోరీ బాగాలేదు. మహేష్ బాబు లెక్క యాక్టింగ్ చేసే హీరో వస్తాడని కూడా అనుకోవద్దు. యాక్టింగ్ డైలాగులు మంచిగా ఉన్నాయి. ఎందుకు సినిమా తీయ వస్తలేదు ఇలా అర్థమవుతలేదు. డ్యాన్స్ చూడండి, ఎంగు లెక్క ఉంది. సీరియల్ చూసినట్టుంది. సీరియల్ ఏంది, ఒక అమ్మని పెట్టి ఒక అన్ని సినిమాలకి కథలు వద్దు మనకు. మహేష్ బాబు అంటే ఒక పెద్ద హీరో, పెద్ద హీరో లెక్క తీద్దాం మనం. ఇది ఒక నార్మల్ హీరో లెక్క కాదు. ఆయన డైలాగులు ఏంది, ఆయన ఏంది, ఆయన కథ ఏంది, ఆయన సినిమా ఏంది. మంచి డాన్సరు, అందంగా ఉన్నాడు, అంత మంచిగా ఉన్నాడు. ఇలా కథలు దొక్కలేవా? పెద్ద హీరో దృష్టిలో పెట్టుకొని తీయండి సినిమా అంతే. చెప్పింది అయ్యా. పూరి జగన్నాథం తీయమనండి, ఫ్లాప్ 100% పడుతుంది ఆయనకి ఇటు. పూరి జగన్నాథ్ ఇంకా సినిమా పోలే అన్న, పోవాలి ఇప్పుడు. సరే, ఒక అమ్మ, 2 నాన్నలు, గుప్పటి కారం, 2 సాంగులు, లాస్ట్ 2 కుర్చీలు మాత్రమే ఉంది. ఇంకోటి సినిమా అడాప్షన్ గురించి ఉంది, బాగుంది. అడాప్షన్ గురించి బాగుందన్న సినిమా, మస్తు అంతే. అమ్మ, అక్క, నాన్న 3 సినిమా. అంతే మాస్ అంటే తమ్మని జర మళ్ళీ బిర్యానీ తినాలి, అలమ్మ పెడతలేదు అనుకుంటా. ఒక్కోసారి పిలిచి అన్నం పెడితే బాగుంటుంది. మ్యూజిక్ అయితే నిద్ర, మ్యూజిక్ అయితే బైజియం వేస్ట్. అదొక్కటే అంతే. డాన్స్ అయితే కుమ్మేసింగ్ కానీ బీజిఎంఏ సాంగ్ కూడా వేస్ట్. శ్రీలో కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంది హీరోయిన్ పక్క. అందులో వరకు ఇదే ఉంటుంది అన్న, పక్క 100%. 4 సంక్రాంతి కావాలి. వేస్ట్, వరస్ట్. బాగుంది, సూపర్, బాగుంది, బాగా నచ్చింది, బాగుంది. సెంటిమెంట్ బాగుంది, చాలా బాగుంది. సినిమాకి అస్సలు ఎవరిని ఆ ముసలం దిక్కని పోయినాం, కుర్చీ మాడతా పెడితే అన్నదికే పోయినాం. అదే నీ మహేష్ బాబు బాగుంది బ్రో. సూపర్ సూపర్ బాగుంది బ్రో. బ్లాక్ బస్టర్, సూపర్.
రివ్యూ కూడా చూసి వచ్చి చెప్తాను ఏంటంటావు బాగుందన్న సినిమా బాగుంది నిజంగా బాగుందన్న నిజంగా బాగుందన్న అంటే ఎలా ఉందన్న కుర్చీ మధ్య పెట్టిన సాంగ్ అయితే యూట్యూబ్ లో ట్రెండ్ సాంగ్ ఒకటే బాగుంది సాంగ్ ఒకటే బాగుంది అంతే మూవీ ఏం బాలేదా అంతే అది అంతే Climax ఎలా ఉందన్న? అంతే అన్న ఏం చెప్పలేము మస్తు ఉంది చెప్తాను అమ్మగారు సినిమా సూపర్ మామూలు కూడా ఇంకా ఓకే అర్థమవుతుందా సినిమా బ్లాక్ బస్టర్ అంతే తిరగలేదు ఇంకా తిరగలేదు ఎలా ఉంది లాస్ట్ సాంగ్ అయితే హైలైట్ అసలుకి సాంగ్ ఒకటే బాగుందన్న అంతే లాస్ట్ సాంగ్ హైలైట్ అంతే సాంగ్ ఒకటే క్లైమాక్స్ ఎలా ఉంది సాంగ్ అది కూడా బాబు కోసమే క్లైమాక్స్ ఎమోషనల్ ఎమోషన్ అంటే మనం బాధపడతాం అనమాట బాగాలేదని చెప్పేసి అట్లా బాలేదని చెప్పేసి బాధపడతాం మనం ఎమోషన్ అవుతాం అట్లుంటుంది ఆన్ కేస్ డిజావు రిపీట్ అయింది 6 years బ్యాక్ ఏమైందో మళ్ళీ అదే రిపీట్ అయింది అంతే ఆల్మోస్ట్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ అన్న సీరియస్గా ఫుల్ డిసప్పాయింట్మెంట్ అన్న ఏ విధంగా ఏం లేదు ఏంటి బ్రో క్లైమాక్స్ బాలేదా మూవీ అసలు ఎంత బాలేదు అన్న నీకు చెప్పాలంటే అది బాబు డ్యాన్స్ తప్ప ఏం లేదన్న ఏం లేదు సినిమాలో ఫీల్గా డ్యాన్స్ బాబు డ్యాన్స్ తప్ప ఏం లేదన్న సూపర్ ఉందన్న సూపర్ ఉంది మహేష్ బాబు ఫ్యాన్ స్టఫ్ ఓకే ఓకే మస్తు ఉంది క్లైమాక్స్ ఎలా ఉందన్న Cli- చేసినట్టుగా ఉందా ఎమోషనల్ క్లైమాక్స్ ఉంది కానీ చాలా బాగుంది ఓకే ఫస్ట్ హాఫ్ అంత బాగాలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం కేగా సో యూట్యూబ్ లో సాంగ్ ట్రెండింగ్ ఉంది కదా ఆ కుర్చీ మడత సాంగ్ అయితే లిటరల్లీ అందరు వచ్చి డాన్స్ చేసినాము ఎక్సలెంట్ ఓకే జై బాబు సూపర్ సినిమా ఓకే ఎలా ఉందన్న సాంగ్ కూడా కుర్చీ మడత పెట్టండి సాంగ్ తో ట్రెండింగ్ ఉంది కదా క్రాక్ హైలైట్ సూపర్ ఉంది సినిమా ఏకదమ్ దమ్ మసాలా బిర్యానీ పెట్టేసిండు కడుపు నిండిపోయింది అన్న నాకైతే క్లైమాక్స్ కూడా ఓకేనా బ్రో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సూపర్ ఉంది మామూలు ఎమోషన్ కాదు సెట్ మూవీ అయితే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ అన్న మొత్తము కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది సర్లేదు సెకండ్ హాఫ్ మాత్రం ఓకే లాస్ట్లో కొంచెం బాగానే చూపించిండు అంటే ఓకే పర్లేదు బాగానే ఉంది మూవీ ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అదంతా బ్రో అంటే ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ ఏమైనా హైలైట్ అయ్యంటారు మూవీలో అంటే సాంగ్స్ హైలైట్ ఏం కాలేదు కుర్చీ మడత పెట్టి సాంగే కొంచెం చాలా బాగుంది ఓకే అదొకటే హైలైట్ సినిమాకి మొత్తానికి ఇంకోటి మన మహేష్ బాబు యాక్షన్ తెలిసిందే ఎప్పుడు విధంగా అదే విధంగా రచ్చాడిచ్చిండు అంటే శ్రీలీల గారితో మహేష్ బాబు గారు ఫస్ట్ మూవీ కదా ఈ కాంబినేషన్ ఎలా ఉంది భయ్యా మీ ఫ్యాన్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారు శ్రీలీలతోని ఫస్ట్ మూవీ అంటే కాంబినేషన్ అయితే సెట్ అయిందన్న ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కూడా ఇంకా మూవీస్ చేయొచ్చు వాళ్ళిద్దరు కలిసి యాక్షన్ అయితే సెట్ అయిపోయింది అంటే లాస్ట్ టైం లాగా మూవీ నుంచి ఏమైనా మెసేజ్ ఇచ్చారా భయ్యా అంటే లాస్ట్ టైం ఉన్నటువంటి భరత్ నుంచి ఒక పొలిటికల్ మెసేజ్ కానీ లేదంటే మహర్షి నుంచి రైతు ఇచ్చారు ఇలా నుంచి ఏమన్నా పొలిటికల్ మెసేజ్ అంటే ఏం లేదన్న ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అంతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న గొడవలు మామూలుగా జరుగుతాయి కదా ఓకే అట్లాంటి దాంట్లో ఒక టైప్ ఆఫ్ గొడవ ఇది అంతే థ్యాంక్ యూ సూపర్ సినిమా సూపర్ బాగుంది బ్రో త్రివిక్రమ్ వెరైటీస్ బాగుంది మూవీ బాగుంది ఎలా ఉంది భయ్యా మూవీ సూపర్ బ్రో చింపేసిండు ఓకే క్లైమాక్స్ ఎలా ఉందన్న కొంచెం ఎమోషనల్ అంటే ఏమన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగానే ఉందా లేదంటే ఒక ఇంత ముందు ఉన్నట్టుగా ఏమన్నా మెసేజ్ ఉందా మూవీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంది ఓకే మెసేజ్ అంటే అంత సాంగ్స్ ఎలా ఉందా సాంగ్స్ అయితే చింపేసిండు ఓకే అంటే ఆ కుర్చీ మడత పెట్టి song అదొకటే పెట్టినా- main. అదొకటి మెయిన్ అదొకటే బాగా ఎంజాయ్ చేశారు బాగా